ఈ కార్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఆరా తీసిన ఈడీ అధికారులు నిధుల దుర్వినియోగంపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని కోరింది. దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలన్న ఈడీ లావాదేవీలు జరిగిన తేదీల వివరాలు కూడా ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది. ఈ కార్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఈ ఫార్మా కేసుకు సంబంధించి కూడా ఈడీ ఆరా తీస్తుంది. కొద్దిసేపటి క్రితము ఏసీబీకి సంబంధించి కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలను ఇవ్వాలంటూ కూడా లేఖలో పేర్కొన్నది. దానికి సంబంధించిన లేఖను కూడా ఏసీబీకి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజులుగా ఈ ఫార్మా రేసుకు సంబంధించి కూడా అరెస్టులు ఉంటాయి, దీనికి సంబంధించి కూడా కేసు అంటుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా ఏసీబీ ఇటు కేటీఆర్తో పాటు మరొక ఐఏఎస్ ఆఫీసర్తో పాటు మాజీ ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్ ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేసింది. 4 సెక్షన్లకి సంబంధించి కూడా కేసు మీద పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలను ఆ ఫార్ములా ఈ సంబంధించి ఏం జరిగింది, ఎలాంటి అగ్రిమెంట్ జరిగింది అని కూడా దీనికి కేసు పెట్టే అవకాశం లేదు, ఇందులో అవినీతి జరగలేదంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా వివరాలను వెల్లడించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి కూడా ఏసీబీ ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో అతడి వద్ద నుంచి కూడా ఆ వివరాలు తీసుకునేందుకు దానకిషోర్ వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి అందుకు సంబంధించి కూడా వారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతున్న కూడా సందర్భంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకున్న పలు కేసులకు సంబంధించి కూడా ఏసీబీ కావచ్చు ఇతర విభాగాలు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో కూడా ఈడీ నేరుగా ఎంటర్ అయ్యే సంబంధించిన వివరాలు తీసుకొని కూడా విచారణ చేసింది. కాబట్టి తాజాగా ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం చూస్తున్న ఈ కేసు ఈ ఫార్ములా రేసు సంబంధించి కూడా తాజాగా ఇప్పటికే ఏసీబీ అధికారులు పలు సెక్షన్ మీద కేసు నమోదు చేయడం, దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సందర్భంలో కూడా ఈడీ ఎంటర్ అయ్యి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పాల్సిన సుమా. కిరణ్, ఏసీబీ వీలైనంత త్వరగా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న టైంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ అధికారుల వర్షన్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1, A2, A3 ఉన్న వారికి నోటీసు సర్వీస్ చేయాలంటుంది. ఇక ఫిర్యాదు చేసిన వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటుంది. కాబట్టి తాజాగా ఈడీ కూడా ఏసీబీ అధికారులు లేఖ సందర్భంలో ఈ కేసుకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేశారు, దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, అందుకు సంబంధించిన బ్యాంకు సంబంధించిన ఆర్థిక లాభ సంబంధించిన స్టేట్మెంట్తో పాటు వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలంటూ కూడా పేర్కొంది. కాబట్టి ఒకవైపు ఇప్పటికే ఏసీబీ 3 వ్యక్తుల మీద కేసు నమోదు చేయడం, 4 సెక్షన్ల మీద కేసు నమోదు చేసింది, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. మరొకసారి ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దానికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసుకుపోతున్న సందర్భంలో తాజాగా ఇటు ఈడీ కూడా లేఖ రాసిన నేపథ్యంలో కూడా ముందుగా ఆ లేఖకు రెస్పాండ్ అయ్యి ఏసీబీ అధికారులు ఈడీ అడిగిన సంబంధించిన ఏదైతే లేఖలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన వివరాలు ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు సంబంధించి ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇంకా కేసు మాత్రమే నమోదు చేశారు, అందుకు సంబంధించిన వారిని అందులో అభియోగాలు మోపారు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈడీ రాసిన లేఖకి ఏసీబీ ఏ విధంగా స్పందిస్తుంది, వారెండా పూర్తి వివరాలు ఇస్తుందా లేదని కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. కిరణ్, అంటే ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతోంది? ప్రస్తుతానికి అయితే నిన్న కేసు నమోదు చేశారు. A1, A2, A3 సంబంధించి కావచ్చు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ వద్ద నుంచి కూడా మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతుంది. నిన్న ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఈ కేసును ప్రత్యేకంగా విచారించేందుకు డీజీ విజయ్ కుమార్తో పాటు ప్రత్యేకంగా ఏసీబీ డైరెక్టర్ కూడా తరుణ్ జోషి కూడా నేరుగా ఈ కేసుని అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ ఏ విధంగా చేయాలి, ఎవరెవరిని విచారించాలి, ఏ రకంగా విచారణ చేపట్టాలని కూడా ఇప్పటికే
సంబంధించిన వివరాలను కూడా సేకరించి అందుకు సంబంధించిన ఒక టీంను కూడా ఏసీబీ ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఉదయం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేసుకోబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కాబట్టి ముందుగా దానకిషోర్ సంబంధించిన స్టేట్మెంట్ మరొకసారి రికార్డు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కేసులో అభియోగాలు ఆరోపణలు సంబంధించిన వ్యక్తులు ఎవరంటే వాళ్ళకి సంబంధించిన కూడా నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఒక్కొక్కటిగా ఏసీబీ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత ఈడీ ప్రత్యేకంగా కేసు ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయా కిరణ్? ఖచ్చితంగా, ఎందుకంటే ఏసీబీని కొన్ని సంబంధించిన వివరాలు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరు ఫిర్యాదు చేశారు, ఎంతెంత మొత్తాలను ట్రాన్స్ జరిగినాయి, బ్యాంకు సంబంధించిన లావాదేవీల సంబంధించిన వివరాలు కూడా అడిగింది. కాబట్టి లేఖలో ఏసీబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందా, మనీ లాండరింగ్ సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. కాబట్టి అందుకు సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా వారు పరిశీలించిన తర్వాత కూడా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విదేశాలకు వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా ఈ ఫార్మల్ రైట్స్ సంబంధించిన దశల వారీగా విడతల వారీగా నిధులు కూడా మళ్ళాయంటూ కూడా చెప్పారు. కాబట్టి అందుకు సంబంధించిన తేదీలు అడిగింది. ఇందులో ఏమైనా ఇటు ఐటీ కావచ్చు, ఫెమా కావచ్చు, ఆర్బీఐ సంబంధించిన రూల్స్ నిబంధనలు ఎక్కడ బ్రేక్ అయినాయా, ఏం జరిగిందని కూడా కొంత సమాచారం సేకరించేందుకు మాత్రమే ఈడీ ఏసీబీ అధికారులకు లేఖ రాసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి మొదటిగా ఏసీబీ అధికారులు ఇచ్చిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఈడీ ఏ విధంగా ఎంటర్ అవుతుంది, ఒకవేళ ఫెమా నిబంధనలు ఎక్కడైనా ఉల్లంఘించారా, లేకపోతే ఈ ఐటీ సంబంధించిన నిబంధనలు ఉల్లంఘన జరిగిన దానికి సంబంధించి కూడా వారు ఒక క్లారిఫై వచ్చిన తర్వాత కూడా వారు విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ కిరణ్.